హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నందువలన నియోజకవర్గాల్లో స్థానికంగా ఉండే ఉద్యోగులతో ఎక్కడికెక్కడ సమావేశాలు నిర్వహించాలి, వారితో మాట్లాడి సమన్వయపరుచుకోవాలని వైకాపా పెద్దలు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల బాధ్యులకు సూచిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర 3 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులతో ఆ ప్రాంత వైకాపా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తర్వాత ఒక్కొక్కరితోనూ మాట్లాడారు. ఆ సందర్భంలో ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గాల వారీగా 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు జాబితాలో పేర్లుండి చనిపోయిన వారి పూర్తి వివరాలను సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా నిధుల సర్దుబాటుపై చర్చించారు. తెదేపా, జనసేన, భాజపా పొత్తు నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటే ఎలా ఎన్నికలకు సిద్ధమవ్వాలనే విషయాలపై చర్చలు జరిగాయి. అక్కడ ఉన్న గ్రూపులు ఎక్కడెక్కడ ఎవరెవరిని సర్దుబాటు చేసుకోవాలి, ఎవరెవరు వ్యతిరేక భావనతో ఉన్నారనే అంశాలను పలు సూచనలు చేశారు. సో ఫ్రెండ్స్, మొత్తం మీద ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్లు వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి వీరందరినీ కలుపుకుని మీటింగ్లు అయ్యి జరిపించమని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.